హలో అండి, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఉజ్జయిన్ అండ్ ఓంకారేశ్వర్ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ స్టే, ఫుడ్, ట్రావెలింగ్, హారతి ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. సో మనం ఉజ్జయిన్ రైల్వే స్టేషన్లో దిగగానే ఆంధ్ర ఆశ్రమంకి వ్యాన్ ఉంటుంది, లేదా మనం ఆటోలో డైరెక్ట్ ఉజ్జయిన్ టెంపుల్ లేన్కి వెళ్ళిపోవాలి. సో రూమ్స్ లో కాస్ట్లో అండ్ బడ్జెట్లో కావాలి అంటే డైరెక్ట్ హర్సిద్ధి మాత టెంపుల్ లేన్కి వెళ్ళిపోండి. అక్కడైతే రామ్ ఘాట్, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్, ఇంకా ఇవన్నీ ధర్మశాలాస్ అన్నీ అక్కడే ఒక 5 to 6 వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. 5 to 6 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఆ లేన్లో రూమ్స్ అయితే 200 నుంచి 500 రూపీస్ వరకు, అండ్ ధర్మశాలలో అయితే 1200 రూపీస్ వరకు కూడా 600 ఈ రేంజ్లో ఉంటాయి. ఓకే, సో ఇదంతా మీరు చూస్తుంది రామ్ ఘాట్. ఎర్లీ మార్నింగ్ ఇది షిప్రా రివర్ అనమాట. ఇక్కడ చిత్రగుప్త టెంపుల్, శివుని టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం వాటర్తో ఇక్కడ అభిషేకం కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు భస్మారతి టికెట్స్ తీసుకోకపోతే 8 o'clock దర్శనంకి వెళ్ళిపోండి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రామ్ ఘాట్ వైబ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే అక్కడ కర్రీస్లో మస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఫుడ్ కొంచెం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ 8 o'clock హారతి అవుతుంది, అండ్ కుదిరితే నైట్ 10:30కి హారతి స్టార్ట్ అవుతుంది మహాకాల్ టెంపుల్లో. ఆ హారతి కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ అది దర్శనం అయిపోయిన తర్వాత ఆటో వాళ్ళు, అంటే దర్శనం బయటనే డైరెక్ట్ మీరు ఎగ్జిట్ అయ్యే అప్పుడే ఆటో వాళ్ళు అందరు కనిపిస్తారు. వాళ్ళు 6 temples కవర్ చేస్తాము అనేసి 500 అడుగుతారు. లేకపోతే ఓన్లీ కాలభైరవ్ టెంపుల్ వెళ్ళాలంటే 50 రూపీస్ per person ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది కాలభైరవ్ టెంపుల్. సో ఇక్కడ మనకి పూజ సామాన్ కొంటే వాళ్ళు కొబ్బరికాయ, మళ్ళీ గుమ్మానికి కట్టేవి ఇవన్నీ ఇస్తారనమాట. సో కొబ్బరికాయ వచ్చేసి మన చుట్టూ తిప్పుకొని అక్కడ పెట్టేసేయాలి. సో అక్కడ టెంపుల్ నుండి బయటికి రాగానే రుద్రాక్షలు అనేసి కనిపిస్తాయి. సో అవి కాయిన్తో కూడా టెస్ట్ చేస్తారు. సో ఇదంతా కాలభైరవ్ టెంపుల్. సో మీరు మార్నింగ్ కాలభైరవ్ టెంపుల్కి వస్తే మరీ ఇంత రష్ ఉండదు. సో ఉజ్జయిన్లో కూడా అంత పబ్లిక్ అనేది ఏం లేదు. సో ఇక్కడ రుద్రాక్షలు టెస్ట్ చేసి మనం కొనొచ్చు. కాయిన్ మధ్యలో చూపిస్తాడనమాట, అది రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా ఎగ్జిట్ వే అనమాట కాలభైరవ్ టెంపుల్కి. తర్వాత లంచ్ చేసేయండి. ఇది మొత్తం రామ్ ఘాట్ అనమాట. సో రామ్ ఘాట్కి స్టార్ట్ అయిపోండి లంచ్ చేసిన తర్వాత. ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసి కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇగో ఇతను ఫిష్కి ఫీడ్ చేస్తున్నాడు. సో రామ్ ఘాట్లో హారతి అనేది 5:30కి స్టార్ట్ అవుతుంది. సో రామ్ ఘాట్లో 5:30కి హారతి అయిపోగానే హర్సిద్ధి మాత టెంపుల్ హారతి 6:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో आप लोग रास्ते के बीच में खड़े मत होइए। मैडम ये साइड पर होकर मोबाइल चलाओ।
నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 AM నుండి హర్సిద్ధి మాత టెంపుల్ లేన్ దగ్గరనే ఓంకారేశ్వర్ బసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నాన్ ఏసీ అయితే 220 రూపీస్ తీసుకుంటారు. ఏసీ అయితే 250 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి. సో ఆ బసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అరౌండ్ మనము 6:30, 7కి స్టార్ట్ అవుతే 11:40, 12 వరకు మనము ఓంకారేశ్వర్ రీచ్ అయిపోతాము. సో అక్కడ మీరు స్టే చేయాలి అని అనుకుంటే జోడ్ ధర్మశాల అనేసి ఉంటుంది. సో అక్కడ బస్ స్టాప్ అంటే బస్సెస్ అన్నీ బస్ స్టాప్లోనే దింపుతాయి. అక్కడ నుంచి మీరు 20 రూపీస్ ఇస్తే వాళ్ళు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు, టెంపుల్ లేన్ దగ్గరికి. సో అక్కడ మీరు ఆటో దిగగానే మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఇది మనము వెళ్తున్నప్పుడు దారిలో ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు కరెక్ట్ ఇక్కడ జోడ్ ధర్మశాల ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, సో అదే ధర్మశాల. సో అక్కడ మీకు ఒక 600 రూపీస్, 200 నుంచి 600 వరకు ఛార్జ్ చేస్తారనమాట స్టే. సో అక్కడ స్టే చాలా బాగుంటుంది. సో ఈ నర్మదా రివర్ అనేది క్రాస్ చేస్తే అక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సైడే మనకి గోముఖ్ ఘాట్ కానీ మామలేశ్వర్ కానీ అంతా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. బోటింగ్ అయితే మీకు 200 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్ళాలంటే ఒక 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట బోటింగ్. లేదు అంటే మీరు త్రూ ఫుల్ సైడ్ వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో బస్సెస్ అయితే 6 o'clock తర్వాత చాలా తక్కువ ఉంటాయి. సో ఇది ధర్మశాల నుంచి వ్యూ అనమాట. సో 6 o'clock తర్వాత, ఈవినింగ్ 6 తర్వాత మనకు బస్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. స్టే చేయాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అట్లా మళ్ళీ దర్శనం చేసుకొని 3 o'clock అట్లా బస్సెస్ ఎక్కితే అయిపోతుంది. 3 o'clock బస్సెస్ ఎక్కితే మీరు 8:30 ఆ టైంకి మీరు ఉజ్జయిన్ వెళ్తారు. సో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సేమ్ మళ్ళీ నాన్ ఏసీ అయితే 220, ఏసీ అయితే 250 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఓవరాల్ జర్నీ, రిటర్న్ జర్నీ అయితే 5 to 6 hours అయితే ఉంటుంది.